టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ చేద్దాం, సరేనా? మీరు క్వశ్చన్ బాగా చదివితే ఆన్సర్ ఈజీగా చేయగలం, సరేనా? సో అందుకు క్వశ్చన్ ఏం అడిగారు? పైప్ ఎక్స్ కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 20 minutes వైల్ పైప్ జెడ్ కెన్ ఎంటీ 1/4 of tank in 12 minutes. Pipe Y is the only inlet pipe. When pipe Y and Z are open together, they can fill 30% of the tank in 6 minutes. Find the time required by pipe X and Y together to fill the 3/4 of the tank. సో ఇక్కడ మనల్ని ఏం అడిగారు? పైప్ ఎక్స్, పైప్ జెడ్ అవుట్లెట్ పైప్స్ అంటున్నారు. పైప్ వై అంటున్నారు, పైప్ వై ఏమంటున్నారు? ఇన్లెట్ పైప్ అంటున్నారు. ఇన్లెట్ పైప్ అంటే ఏంటి? నింపేది. అవుట్లెట్ పైప్ అంటే ఎంటీ చేసేది, సరేనా? సో ఇక్కడ మనకేం కనుక్కోవచ్చు? ఇక్కడ మనకి పైప్ ఎక్స్ ఎంత టైం ఇచ్చారు, పైప్ జెడ్ ఇచ్చారు, కానీ పైప్ వై గురించి మనకు పూర్తిగా చెప్పలేదు. సో పైప్ వై మనం ఎలా కనుక్కోవచ్చు? ఏమైనా అన్నారు? 30% ఏమన్నారు? 6 minutes ఫిల్ చేస్తా అంటున్నారు. 30% 6 minutes ఫిల్ చేస్తాను. అంటే 100% ఎంత ఫిల్ చేయొచ్చు ఒకసారి చెప్తారా? 6 5s 5 2s అంటే 20 minutes ఫిల్ చేస్తాయి. ఏవి రెండు? వై ప్లస్ జెడ్. అర్థమవుతుందా? వై ప్లస్ జెడ్ 6 పూర్తి ట్యాంక్ ఫిల్ చేయడానికి 20 minutes పడుతుంది. సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలి, సరేనా? ఎలా కనుక్కోవాలి చెప్తాను ఒకసారి. ఎక్స్ అంటున్నారు 20 minutes అంటున్నారు, జెడ్ ఏమంటున్నారు? 1/4 అంటున్నారు. ఫుల్ ఎప్పుడు ఎంత అవుతుంది? 12/4 48 అవుతుంది, సరేనా? ఇది మళ్ళీ చెప్తాను నేను, సరేనా? ఎలా వచ్చింది మళ్ళీ చెప్తాను. 48 ఇప్పుడు చెప్పొచ్చు, కానీ టైం అయిపోతుంది. అందుకోసం మీరు అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీ చేసేయచ్చు. వై ప్లస్ జెడ్ అని చెప్పారు, మనకి 20 minutes అని చెప్పారు. సో ఇట్లాంటివి కలిసి ఎంత వస్తుంది అంటే కాసాగా ఎంత వస్తుంది? 240 వస్తుంది, సరేనా? 240 20 12s 48 5s 20 12s, సరేనా? ఇక్కడ మనకి వై ప్లస్ జెడ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 12. ఎఫిషియన్సీ అంటే ఎంత పని చేస్తాయన్నట్టు, సరేనా? మనకి ఇప్పుడు ఏం కావాలి? జెడ్ యొక్క వై యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో వై యొక్క ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? ఇది మొత్తం ఎఫిషియన్సీ వై ప్లస్ జెడ్ 12. అప్పుడు ఇంత 12 మైనస్ జెడ్. ఇక్కడ జెడ్ అంటే ఏంటి? అవుట్లెట్ పైప్ అంటే ఎంటీ చేసేది. ఎంటీ చేసి ఎలా మైనస్ తీసుకుంటాం, సరేనా? ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం, సరేనా? ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ ఎంత? 12 మైనస్ ఆఫ్ 5. అర్థమవుతుందా? 12 మైనస్ ఆఫ్ మైనస్. ఇప్పుడు వై ఎంత? 17 వస్తుంది. అంటే వై యొక్క ఎఫిషియన్సీ ఎంత? 17. అర్థమైందా? వై యొక్క ఎఫిషియన్సీ 17. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు? వై ఎఫిషియన్సీ తెలిసింది, జెడ్ ఎఫిషియన్సీ తెలిసింది, ఇంకేం తెలిసింది? మనకి అన్ని ఎఫిషియన్సీ తెలిసిపోయి. ఇప్పుడు మనం ఏమంటున్నారు? ఇక్కడ క్వశ్చన్ చదవరా? 3/4 ఆఫ్ ది పైప్. 3/4 ఆఫ్ ది పైప్ ఎంత అంటున్నారు? 3/4 ఎంత? 3/4ని ఎక్స్ వై ఎంత చెప్తే ఫిల్ చేస్తా అంటున్నారు. 3/4 అంటే 240 × 3/4. 240 × 3/4, ఓకేనా? 4 6 అంటే ఎంత? 180. ఈ 180ని ఎంతసేపట్లో ఫిల్ చేస్తాను? ఏమేంటి? ఎక్స్ వై. సో ఎక్స్ ఎంత? -12 ఎందుకు రాస్తాను చెప్పండి? -12 ఎందుకు రాస్తున్నాం మనం ఇక్కడ అంటే అవుట్లెట్ పైప్ కాబట్టి. వై అనేది అవుట్లెట్ పైప్, 17 రాదు, సరేనా? 180/5, ఓకేనా? 5 3s 5 6 36 మన ఆన్సర్ అవుతుంది, సరేనా? ఓకే, బాయ్.